జుట్టు రాలడానికి చాలానే కారణాలు ఉంటాయి. మనం ముఖ్యంగా చేసే కొన్ని పనుల కారణంగానే జుట్టు రాలుతుంది. వీటిని ఎవరు కూడా ఎక్కువగా నోటీస్ చేయరు. కానీ వీటి వల్లే బ్రేకేజ్, జుట్టు సన్నగా ఉండటం వంటి ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉంటారు. మరి ఆ కారణాలు తెలుసుకొని వాటిని అవాయిడ్ చేయడం వల్ల జుట్టు సమస్యలను దూరం చేయవచ్చు. కొంతమంది అదే పనిగా జుట్టును కడుగుతూ ఉంటారు, హెడ్ బాత్ చేస్తూ ఉంటారు. ఎక్కువగా తలస్నానం చేయడం వల్ల తలలో ఉండే న్యాచురల్ ఆయిల్స్ వెళ్ళిపోతాయి. జుట్టు కుదుళ్ళు మరియు డ్రైగా మారి చిట్లిపోతాయి. దీనివల్లే హెయిర్ బ్రేకేజ్ పెరుగుతుంది. కాబట్టి రోజు తలస్నానం చేయకుండా వారానికి 2-3 సార్లు జుట్టుని క్లీన్ చేసుకోండి. కొంతమందిని జుట్టుని స్టైలిష్ చేయడానికి బ్లో డ్రైయింగ్, స్ట్రైట్నింగ్ వంటివి వాడతారు. హై టెంపరేచర్లో వాడినప్పుడు జుట్టు బలహీనం అవుతుంది. స్ప్లిట్ ఎండ్స్ పెరుగుతాయి. దీనివల్ల జుట్టు సమస్యలు పెరుగుతాయి. జుట్టుని స్టైల్ చేసే పద్ధతిని బట్టి కూడా జుట్టు రాలుతుంది. టైట్గా జుట్టుని వేయడం వల్ల కూడా జుట్టు ఊడుతుంది. రెగ్యులర్గా పోనీటైల్స్ వేయడం, గట్టిగా అల్లడం వంటి జుట్టు బలహీనత అవుతుంది. దీనికి బదులు జుట్టును వదులుగా వేయాలి. తడి జుట్టును దువ్వడం వల్ల కూడా జుట్టు సమస్యలకు కారణమవుతుంది. ఈ టైంలో జుట్టు బలహీనంగా ఉంటుంది. దీంతో జుట్టు త్వరగా ఊడుతుంది. జుట్టు కండిషన్ చేయకపోయినా జుట్టు రాలడానికి కారణమవుతుంది. కండిషన్ రాసినప్పుడు జుట్టు మాయిశ్చరైజ్, ప్రొటెక్షన్ను లాక్ చేస్తుంది. దీంతో జుట్టు రఫ్, ఫ్రీజీగా కాకుండా ఉంటుంది. దీంతోపాటు స్కాల్ప్ కేర్ కూడా ముఖ్యమే. కొంతమంది దీన్ని అసలు పట్టించుకోరు. ఈ కారణంగా స్కాల్ప్ ఆరోగ్యం పాడవుతుంది. ఈ కారణంగానే జుట్టు పెరుగుతుంది కదా. డాండ్రఫ్, ఇరిటేషన్ వంటి సమస్యలు కూడా పెరుగుతాయి. హార్డ్ షాంపూలు, ఆల్కహాల్ బేస్డ్ స్ప్రేస్, సరిలేని ట్రీట్మెంట్స్ వల్ల కూడా జుట్టు ఆరోగ్యం దెబ్బతింటుంది. రెగ్యులర్గా స్టైలింగ్ చేయడం మంచిది.